పొలంలో పనిచేసే రత్తాలు పొలం ఓనర్ కొడుకును పొలం దున్నమంది. అదేంటో తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. నా ఈ కష్టానికి ప్రతిఫలంగా ఒక చిన్న లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక లేట్ చెయ్యకుండా కథలోకి వెళ్ళిపోదాం. రంగయ్యకు 6 ఎకరాల పొలం ఉంది. అందులో పనిచేయడానికి రోజూ రత్తాలు అనే పనిమనిషి వచ్చేది. పొలంలోనే కాకుండా ఇంట్లో కూడా పనిచేసేది రత్తాలు. రంగయ్య కొడుకు సీను ఇంట్లోనే కంప్యూటర్లో పనిచేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు రత్తాలు ఏడుస్తూ తనలోని బాధ రంగయ్య కుటుంబానికి చెప్తుంది. అది విన్న సీనుకు అర్థమైంది ఏంటంటే వాళ్ల హస్బెండ్ రాత్రిళ్ళు సరిగ్గా రావట్లేదు. అలాగే పొలంలో ఎవరితోనో సంబంధం పెట్టుకున్నాడు అని అర్థమయింది. రత్తాలు చాలా బాధపడుతుంది. రంగయ్య రత్తాలుతో నీ భర్తతో మాట్లాడతామన్నారు. కాని రత్తాలు వద్దు అయ్యగారు, అతడు మళ్ళీ ఇంటికి వచ్చి నాతో గొడవ పెట్టుకుంటాడు అంది. అలా ఆ రోజు మొత్తం రత్తాలు చాలా డల్లుగా ఉండిపోయింది. మరుసటి రోజునుంచి సీను ఫోకస్ మొత్తం రత్తాలు మీదే ఉంది. చాలాసేపు రత్తాలుతో మాట్లాడుతూ అదొరకముగా చూసేవాడు. ఒకరోజు సీను ఒంటరిగా ఉన్న సమయంలో అతడి గదిలోకి వచ్చింది. తను అప్సెట్గా ఉండడంతో ఏమైంది అని అడిగాడు. రత్తాలు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది. సీను మళ్ళీ రత్తాలు ఏమైంది అని అడిగాడు. తను అతడివైపు చూసింది. తన బుగ్గ ఎర్రగా కందిపోయి ఉంది. ఏమైంది రత్తాలు అని తన పేస్ పట్టుకొని అడిగాడు సీను. తను నొప్పితో బాధపడుతూ మా ఆయన రాత్రి తాగివచ్చి చేయి చేసుకున్నాడు అంది. సీను రత్తాలు భుజంపై చేవేసి ఆమెను బెడ్పై కూర్చోబెట్టాడు. పక్కన కబోర్డ్లో ఉన్న ఆయింట్మెంట్ తీసి ఆంటీ బుగ్గలపై రాస్తుంటే తను బాధపడుతూ ఏడుస్తుంది. ఏడవకు రత్తాలు, తగ్గిపోతుందిలే అంటుంటే రత్తాలు అతడ్ని గట్టిగా వాటేసుకుంది. ఒక్కసారిగా అతడిలో ఏదో తెలియని పవర్ వచ్చింది. ఏడవకు అని మెల్లిగా నోటితో చెప్పి తన భుజం రుద్దుతున్నాడు. మా ఆయన కూడా ఎప్పుడు ఇలా ప్రేమగా చూసుకోలేదు బాబూ అని ఏడుస్తూ చెప్పింది. నీకు నేను ఉన్నాను రత్తాలు అని చెప్పాడు సీను. పొలంలో పనిచేసి బాగా గట్టిగా మారిపోయావు అన్నాడు. నాకు అన్ని పనులు వచ్చు బాబూ, మీకు వచ్చా అని అడిగింది. ఏమి పని రత్తాలు అని అడిగితే బాబు మీకు పొలం దున్నడం వచ్చా అంది. అతడికి అర్థం కాక ఏంటి అన్నట్లు ముఖం పెడితే అయ్యే బాబూ అది కాదు, ఎద్దుల నాగలి కట్టి పొలం దున్నడం వచ్చా అంది. అతడు సిగ్గుపడి నవ్వుతూ రాదు రత్తాలు, నువ్వు నేర్పుతావా అన్నాడు. రత్తాలు కూడా ఏమీ మాట్లాడకుండా సిగ్గుపాడుతూ తలదించుకుంది. ఇంతలో చూడు రత్తాలు అంటూ అతని చెయ్యి మెల్లిగా ఆమె నడుము మీద వేశాడు. రత్తాలు దూరం జరిగి అతడి వైపు చూసింది. అలాగే బెడ్మీద నుంచి లేచి డోర్ వైపు వెళ్లి వెనక్కి తిరిగి కొంటెగా నవ్వింది. అప్పటినుండి రత్తాలు సీనుకు మధ్య క్లోజ్నెస్ బాగా పెరిగింది. అప్పుడప్పుడు తను వర్క్ చేసుకుంటూ ఉంటే సీను తన నడుము గిల్లేవాడు. తను కిచెన్లో ఉన్నప్పుడు వెనక నుండి గట్టిగా వాటేసుకుని ఆమెతో మాట్లాడేవాడు. రత్తాలు కూడా ఉన్నట్లుండి సడెన్గా అతడ్ని కోగిలించుకునేది. అప్పుడు ఆమె ముఖమంతా ముద్దుల వర్షం కురిపించేవాడు సీను. ఒకరోజు పొద్దునే ఏదో పనుండి గంప తీసుకుని పొలం బయలుదేరింది రత్తాలు. సీను చూసి ఏంటి రత్తాలు పొలంకా, ఉండు నేను వస్తాను అని ఇద్దరూ బయలుదేరారు. అక్కడ ఎత్తుగా పెరిగిన పత్తిచేను ఉంది. ఆ పొలంలోకి వెళ్ళింది రత్తాలు. కొంచెం దూరం వెళ్ళి ఏంటి బాబు చూస్తున్నావ్, త్వరగా రా అంది. సీను కూడా పొలంలోకి వెళ్ళి ఆమె పక్కనే కూర్చున్నాడు. కొద్దిసేపు మాట్లాడుతూ ఆమె తలకు చుట్టుకున్న టవల్ తీసి కింద పరిచింది. అతడికి అర్థమైంది, కాని తేలినట్లు ముఖం పెట్టి చూస్తున్నాడు. అతడు కావాలనే బెట్టు చేస్తున్నాడని తెలిసి అతడి చొక్కా పట్టుకొని దగ్గరికి లాగింది. లాగి అతడి ముఖంలో ఆమె ముఖం పెట్టింది. అతడేదో మాట్లాడబోతుంటే అతడి పెదవులను ఆమె పెదవులతో మూసేసింది. రత్తాలు అలా చేసేసరికి అతడికి ఉండబుద్ధి అవ్వక అతడి చెయ్యి మళ్లీ రత్తాలు నడుము మీదకెళ్ళింది. గట్టిగా వాటేసుకుని కొద్దిసేపు ఏమి మాట్లాడకుండా ఉండు రత్తాలు అన్నాడు. తను హమ్ అని సౌండ్ చేస్తే అతడు యుద్ధంలోకి దిగిపోయాడు. కాసేపు పత్తి చెట్లను ఊపేశారు. సీనుకు చెమటలు పట్టాయి. అప్పటినుంచి కొన్ని రోజుల వరకు వాళ్లకి ఆ పత్తి పొలమే ఇల్లుగా మారింది. కొన్ని రోజులకు రత్తాలు మనం చేస్తుంది తప్పు, ఇలా చేస్తే నీ భర్తకు మనకు తేడాలేదు, ఇది తప్పు అవ్వకూడదు అంటే మనం పెళ్లి చేసుకోవాలి అన్నాడు. తను కూడా ఆలోచించి నిజమే అని తల ఊపింది. పెళ్లి చేసుకొని
వాళ్ళ మొదటి రాత్రులు కూడా పొలంలోనే పెట్టుకొని ఆ తర్వాత సిటీకి వెళ్లి హాయిగా బ్రతకడం మొదలెట్టారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే అన్ని వీడియోస్ చూడగలరు.